అందరికీ నమస్కారము. కార్తీక మాసంలో 4వ రోజున వినవలసిన పారాయణం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ పారాయణం విన్నవారికి శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరినుద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమునందు సర్వ సత్కారములు చేయవచ్చును. దీపారాధనము అందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధనము చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారమునందు కానీ దీపము ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగా అగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పలాదుడను ముని పొంగవుడొచ్చి, పాంచాల రాజా, నీవు ఎందులకింతటి తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి, పొంగవా, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపదలు ఉన్నను నా వంశము నిలుచుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత ముని పొంగవుడు, ఓయి కార్తీక మాసాన శివ సన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తమ దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో కార్తీక మాసము 1 రోజులు శివాలయమున కార్తీక దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుడని చూసి చూడనట్లు విని విననట్టు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుజెప్పు వారను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను.
అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడచి అతని చేయి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను. ఇట్లు ఒకరికొకరు ప్రేమ పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగన మనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది. దీపముండినా బాగుండును గదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహా ఆనందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యము కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికుల నిరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? విచిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికినీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణుడికి దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపము పోవటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. గాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మ రాహిత్యమొందుదురు. విన్నారు కదా, 4వ రోజు పారాయణం సమాప్తం. ఎవరైతే ఈ కార్తీక మాసములో ఈ కార్తీక పురాణం 30 రోజుల పారాయణం ఎవరైతే వింటారో వారికి శివుడి అనుగ్రహంతో పాటు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ 30 రోజులు ఈ పారాయణం ఎవరైతే వింటారో వారికి కోటి యజ్ఞాలు చేసిన ఫలం అనేది దక్కుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కొంచెం తీరిక చేసుకొని ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం విన్నారు అంటే
ఎలాంటి పాపాలు చేసిన వారికైనా ఒక్క దీపం వెలిగించటంలో ఎంత పుణ్యఫలం వచ్చిందో విన్నారు కదా ఈ 4వ పారాయణంలో. అలానే మనం తెలిసి తెలియక చిన్న చిన్నవి ఏవైనా పాపాలు చేసినా కూడా ఈ పారాయణం వినటం వల్ల, ఈ మాసంలో మనం దీపారాధన చేయటం వలన మన పాపాలన్నీ తొలగిపోయి ఆ శివుడి అనుగ్రహాన్ని తప్పక పొందుతాము. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి కొత్త వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.